తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. నిన్న సెక్రటరియట్లో ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలపై ఆయన సమీక్షను నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమీక్ష అనంతరము ఇక్కడ సీఎంఓ కార్యాలయము ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రకటనలోని సారాంశం ఏంటి అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలియజేశారు. అంటే సెప్టెంబర్ 17 నుంచి 27వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమము ఉంటుంది. ఇక అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులు జారీ చేసేందుకే ఈసారి ఈ ప్రజాపాలనను చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇక నుంచి రేషన్ కార్డులకు మరియు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులకు ఎలాంటి లింకు ఉండదని రెండింటిని వేరువేరుగా జారీ చేస్తామని సీఎం గారు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలు మరియు పట్టణాల్లోని వార్డుల్లో ఈ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ప్రతి కుటుంబం నుంచి రేషన్ కార్డుల కోసము ఇక్కడ హెల్త్ కార్డుల కోసము అవసరమైనటువంటి వివరాలను సేకరించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇప్పుడు జారీ చేసేటువంటి హెల్త్ కార్డు అనేది ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నటువంటి ఉచిత వైద్య సేవలకు మరియు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చేటువంటి ఆర్థిక సహాయానికి ఈ రెండిటికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుందని సీఎం తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సెప్టెంబర్ అంటే వచ్చే నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగేటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో మీరు అందుబాటులో ఉండండి. అక్కడికి వచ్చే ఆఫీసర్లకు వారు అడిగేటువంటి వివరాలను మీరు ఇచ్చేందుకు మీ యొక్క ఆధార్ కార్డును, మీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డు జిరాక్స్లను, ఒక ఫోటోను రెడీగా ఉంచుకోండి. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి న్యూ అప్డేట్ వచ్చినా కానీ, ఎలాంటి గైడ్లైన్స్ ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినా కానీ వాటి వివరాలు వెంటనే మీకు అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.